వరల్డ్ మొత్తంలో ఇండియా నెంబర్ 1 ఉంటే ఇండియాలో తెలుగు స్టేట్ నెంబర్ 1 లో ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు గడ్కరీ గారు నాకు ఈ స్ట్రాటజీ ఇస్తుంటాడు. సో రెడ్యూస్ ద యాక్సిడెంట్ అండ్ డీసెంట్రలైజేషన్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు రోడ్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తే అక్కడనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందరు హైదరాబాద్ వస్తే చిన్న వర్షం పడితే 5 గంటలు మనం రోడ్డు మీదనే ఉంటున్నాం. సో టు స్టాప్ అర్బనైజేషన్ కూడా కొంచెం ఆపాలి. ఇంకొకటి ఈ దీంట్లో ప్యాకేజెస్ కూడా కొన్ని డబల్ రోడ్ ట్రాఫిక్ ని బట్టి 8,000 to 10,000 దగ్గర పెట్టాలని చెప్పి కొన్ని తీసుకున్నాం. అలా డిప్యూటీ సీఎం గారు అయితే ఈరోజు మార్నింగ్ మేము 3 గంటలు మాట్లాడుకున్నప్పుడు వేరే విషయాలు చాలాసేపు అంబులెన్స్ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. మీరు డిప్యూటీ సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పండి, స్పెషల్ సీఎం గారికి చెప్పండి, మీరు ఇమీడియట్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, బ్యాంకర్స్ కూడా మీరు హెల్ప్ చేయాలి. నాట్ ఓన్లీ న్యూ స్టేట్, మన ఇండియాలోనే ఒక హ్యాపెనింగ్ స్టేట్ ఇది. 4 సిటీ పేరు మీద మేము చేసే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానివ్వండి, కొత్త ఇండస్ట్రీస్ కానివ్వండి, డిమాండ్స్ రోడ్స్ ట్రాఫిక్ బట్టి కొన్ని చేంజెస్ చేసుకుంటూ నెక్స్ట్ క్యాబినెట్ లో కూడా దీన్ని అప్రూవ్ చేసి వెంటనే స్టార్ట్ చేసే విధంగా చేస్తాం. గత లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న డ్యూస్ కూడా ఫేజ్ వైజ్ కూడా డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాం. రోడ్స్ అనేది ఎంత ముఖ్యమంటే ఈ స్టేట్ డెవలప్డ్ స్టేట్ అని చెప్పాలంటే రోడ్స్ మంచిగా ఉన్నప్పుడు ఇది డెవలప్డ్ స్టేట్ అని చెప్తాం. ఇరిగేషన్, డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత ఇంపార్టెంటో రోడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. స్టేట్ డెవలప్మెంట్, స్టేట్ మన కాంట్రిబ్యూషన్ లో మండల్ లెవెల్లో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే అక్కడ రోడ్ లింక్ ఉంటేనే అక్కడ రైస్ మిల్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా రావడం. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడే, రోడ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు. దాంతోపాటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇండస్ట్రీస్ రావాలన్నా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి విలేజర్స్కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో డబుల్ రోడ్ ఉన్నప్పుడే ఇండస్ట్రీస్ కానీ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ రోడ్ కనెక్టివిటీ లేనట్టయితే మళ్ళంతా కూడా అర్బనైజేషన్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల చేరడం జరుగుతుంది. అందుకని ఇప్పటికే దాదాపు 8 రాష్ట్రాలలో హ్యామ్ మోడల్లో రోడ్స్ టేకప్ చేసి కొన్ని స్టేట్లో బాగా స్పీడ్గా నడుస్తున్నాయి. మన గౌరవ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు గడ్కరీ గారు పార్లమెంట్లో మేము ఎప్పుడు ఏం రేజ్ చేసినా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తూ, నేను ఒక ఎంపీగా ఉన్నప్పుడే దాదాపు ఎల్బీ నగర్ టు మల్కాపూర్ 8-way క్యారేజ్ రోడ్ కానివ్వండి, గౌరెల్లి టు భద్రాచలం 2003 తోని నేషనల్ హైవే కానివ్వండి, ఇంకా ఇటీవల కలిసినప్పుడు చింతల్గూడ చెక్ పోస్ట్కి వెళ్ళి ఆయత్నగర్ రేడియో స్టేషన్ వరకు డబుల్ డక్కర్ రోడ్ కింద రోడ్డు, ఫస్ట్ ఫ్లోర్ లో హైవే కలిపే రోడ్డు, సెకండ్ ఫ్లోర్ లో మెట్రో, దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం పక్కా ఓగే సంజయ్ అని చెప్పి ఆయన అడగగానే. ఎందుకంటే ఆ కాలనీలలో మీరు ఎల్బీ నగర్కి వెళ్ళి చూస్తే ఇన్ని కాలనీస్ ఉన్నాయంటే ఒక 5-6 లక్షల పాపులేషన్ ఉంటుంది. 1 lakh పీసీస్ పర్ డే ఉంటుంది. దాన్ని అది అడగగానే జస్ట్ లైక్ నాగపూర్ లాగా దాన్ని శాంక్షన్ చేస్తానని చెప్పడం. జిఎంఆర్ వాళ్ళు 2012లో హైదరాబాద్ విజయవాడ టోల్ రోడ్ తీసుకొని 2022లో వాళ్ళు కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు ఎగనెస్ట్ ద అగ్రిమెంట్ కోర్టుకు వెళ్ళి 2 స్టేట్ బైఫర్కేషన్ అయినాయి, మాకు ట్రాఫిక్ తగ్గిందని చెప్పి ఒక ఫాల్స్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు వెళ్ళి టోల్ కట్టకుండా ఎస్క్రూ అకౌంట్లో వేసి నేను పార్లమెంట్లో దాదాపు 11 times రేజ్ చేసిన. సో అల్టిమేట్లీ నేను మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గర కూర్చొని దాన్ని క్యాన్సిల్ చేపించి ఎన్హెచ్ఏ వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తూ ఈ మంత్ లోనే డిపిఆర్ సబ్మిట్ చేస్తున్నాం. 6,200 crores తోని 6 lane రోడ్ ప్లేస్ 2 sides సర్వీస్ రోడ్ తోని బై అక్టోబర్ టెండర్ కాల్ఫర్ చేసి నవంబర్ ఎండింగ్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ డిసెంబర్లో స్టార్ట్ చేయాలని, దానికి ప్యారలల్ గా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా బైఫర్కేషన్ యాక్ట్ లోనే ఉన్నది. హై స్పీడ్ ట్రైన్ అండ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నది. దాన్ని కూడా ఫ్రమ్ January దే ఆర్ స్టార్టింగ్ సర్వే ఫర్ ద సెకండ్ ప్యారలల్ రోడ్ టు విజయవాడ. We will reach within 2 hours to Vijayawada from Hyderabad. They no need to take flight from after 3-4 years after Greenfield road comes.